హాయ్ అందరికీ. మనలో చాలామంది కాల్షియం లోపంతో, ఐరన్ లోపంతో, చాలా వరకు ఏదో ఒక విటమిన్ లోపంతో బాధపడతారు. వీటన్నిటికీ ఒకటే ఒక సొల్యూషన్. మనం డైలీ 20 నిమిషాలు సన్లైట్కి వర్కౌట్ చేయాలి. ఉన్న వనరులతోనే ఈజీగా చేయొచ్చు. సింపుల్గా ఒక 2 ఇటుక పెట్టెలు తీసుకొని వాటి మీద ఒక 40 పుషప్స్, మీకు నచ్చిన స్కిప్పింగ్ అయినా, సన్లైట్కి హాఫ్ అన్ అవర్ వాకింగ్ అయినా, ఏదైనా ఒక వర్కౌట్ చేయండి. సన్లైట్కి డైలీ 20 నిమిషాలు 30 నిమిషాలు వెళ్ళండి. దానివల్ల మీకు ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. చాలామంది గ్యాస్ ఫామ్తోని, ఒబేసిటీతోని, థైరాయిడ్తోని బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి బెస్ట్ మెడిసిన్ సన్లైటే. సన్లైట్ని అందరు మర్చిపోయారు. అంత బిజీ ప్రపంచంలో పొద్దున 10 అయినా ఏసీ వేసుకొని డైలీ ఏసీ గాలిలో ఒక రూమ్లోనే కదలకుండా వర్కౌట్ చేయడం కూడా అంత నాట్ గుడ్. అవుట్డోర్ కూడా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అనేది చాలా ఈజీ, బట్ ఏంటంటే దాన్ని కన్ఫ్యూజన్ అవుతాం. వర్కౌట్ అంటే ఏదో పెద్ద మనం చేసేది కాదు, అది పెద్ద పెద్ద గొప్పోళ్ళే వర్కౌట్ చేస్తారు అనుకుంటారు. అంత సినిమా లేదు. 2 ఇటుక పెట్టెలు పెట్టుకొని కూడా అవే డంబెల్స్ అనుకోండి. 2 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకొని కూడా ఇట్లా చేయండి. సింపుల్. మజిల్ గ్రోత్ అవుతుంది. మనకు కావాల్సింది మజిల్ పంప్ అవ్వడం. మీరు సింపుల్గా ఒక స్కిప్పింగ్ తీసుకోండి. స్కిప్పింగ్తో డైలీ స్కిప్పింగ్ చేయండి. 50 అలా 3 సెట్స్ చేయండి. ఫస్ట్ 5 వీక్స్, ఫస్ట్ 1 మంత్ ఏం రిజల్ట్ ఉండదు. నో ప్రాబ్లం, రెగ్యులర్గా చేయండి. జనవరి 1 రాగానే ఏమనుకుంటాం, అందరం జిమ్ జాయిన్ కావాలి, ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం. బట్ ఏమవుతుంది, 5 డేస్ తర్వాత అంతా నీరు గారిపోతుంది. వర్కౌట్ అనేది మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, వాకింగ్ అయినా, ఎక్సర్సైజ్ అయినా, రన్నింగ్ అయినా, ఎక్కడైనా చేసుకోవచ్చు. వర్కౌట్ అనేది ఈజీ ప్రాసెస్. దాన్ని కాంప్లికేట్ చేసుకోకండి. ఇగో లెగ్ వర్కౌట్, కార్డియో, సింపుల్గా ఇలా రెగ్యులర్ చేయండి. బాడీలో ఎండ్యూరెన్స్ ఉత్పత్తి అవుతుంది. నెక్స్ట్ మంత్ చేద్దాం, నెక్స్ట్ వీక్ చేద్దాం అంటే కుదరదు. అంత లోపల మనం నెక్స్ట్ మంత్ 5 మంత్స్ తర్వాత చేద్దాం, నెక్స్ట్ ఇయర్ చేద్దాం అనే లోపలనే మనకు ఏదేదో షుగరు అదేదో వస్తుంది, ఒబేసిటీ, మోకాలు చిప్పలు ఇబ్బంది అవుతుంది. డాక్టర్ చేయొద్దంటే మళ్ళీ బంద్ అవుతాం. ఏదైనా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయాలి గైస్ వర్కౌట్ అనేది. సింపుల్గా ఇట్లా గైస్. వర్కౌట్ అనేది నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్ చేద్దామంటే అంత ఛాన్స్ ఇవ్వదు వర్కౌట్ మనకు. ఎప్పుడు ఏ మోకాలు చిప్పలు అరిగేది తెలియదు, ఎప్పుడు ఏ షుగర్ వచ్చేది తెలియదు. అవి రాకముందే చేయాలి. వచ్చి చేద్దామంటే వర్కౌట్ నువ్వు సూట్ కావురా, నీ వల్ల కాదు, బై టాటా అంటది. సో ఫిట్నెస్ ఉన్నప్పుడే ఫిట్నెస్ సాధించాలి. ఫిట్నెస్ సాధించే అర్హత మనందరికీ ఉంది. ఓకేనా? కీప్ ఫిట్. ఇండియా మొత్తం ఫిట్ చేద్దాం. అది మనందరి వల్ల అవుతుంది. ఓకేనా గైస్? మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, మీ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని అందరినీ మోటివేషన్ చేయండి. డైలీ వర్కౌట్ చేయండి. హ్యాపీగా ఉండండి గైస్. జస్ట్ ఈ షార్ట్ వీడియో మీకు ఏదో ఒక ఇలా చెప్పాలనిపించింది, అందుకే షార్ట్ వీడియో తీశాను గైస్. సన్లైట్లో ఈ వీడియో కావాలనే నేను మీకు ఈ వీడియో తీశాను. ఓకేనా గైస్? ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ టు మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. జై హింద్.